శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా మదపల్లి శ్రీ మందేశ్వర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి కావడంతో దేశ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముఖ్యమైనటువంటి క్షేత్రం, ముఖ్యంగా ఏలినట్స్ అనేటువంటి వాళ్ళు, అర్ధాష్టం శని కలిగినటువంటి వాళ్ళు, ఇతర సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మందపల్లి క్షేత్రానికి రావడం, ముఖ్యంగా శని త్రయోదశి నాడు శనివారాల్లోనూ వారి యొక్క గ్రహ పరిస్థితిని బట్టి ఇక్కడ పూజలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఎందుకు చెప్తున్నామంటే మందపల్లి మన రాష్ట్రంలోనే శనీశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి ఏకైక క్షేత్రం మందపల్లి. ఈ రకంగా అంటే చూసుకున్నట్టు ఇప్పుడు మన మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్టే మనకి పావగడ కర్ణాటకలో శని క్షేత్రం, అది కూడా పాపులర్. అదే రకంగా శని సింగాపూర్ అనేది మహారాష్ట్రలో పాపులర్. అయితే వాటికి వీటికి ప్రత్యేకత ఏంటంటే ఇది స్వయంభూ మరియు ఏకైక శనీశ్వరుడు స్థాపితం చేయబడిన మందేశ్వర స్వామి దేవస్థానం. అయితే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వారు స్పేస్ కన్స్టెంట్ దృష్ట్యా, అంటే తక్కువ స్థలం ఉండడం వల్ల భక్తులు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. దానితోడు అనువంశంగా వస్తున్నటువంటి దేవాలయంలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ అధిగమించి ఏ రకంగా ఈ క్షేత్రాన్ని మనం భగవంతుడు ఆశీస్సులతో ముందుకి, ఎందుకంటే ఒక్కోసారి తెలియకునే మనం జరుగుతుంటాయి. సో ఈ ప్రక్రియ అంతా భగవంతుడి చేతిలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రియల్ టైం గవర్నెన్స్ వీటిలన్నింటినీ కూడా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో ఇవన్నీ పెట్టి ముందుకు తీసుకెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. భక్తుల నుంచి కూడా నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి తప్పులు ఏమైనా వాళ్ళు చెప్పినట్టయితే ఆ తప్పులను మనం సవరించుకొని మళ్ళా భక్తులకు సరైనటువంటి వసతులు